వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి జగన్మోహన్ రెడ్డి తొలిసారి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపింది ఎవరో ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఎవరో తెలిసినప్పటికీ నా చెల్లెళ్ళు మాత్రం ఆ హంతకులకే మద్దతు తెలుపుతున్నారు. ఇది కలియుగం అంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో సార్, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి తొలిసారి జగన్మోహన్ రెడ్డి స్పందించారు. సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపింది ఎవరో ఈ జిల్లా ప్రజలు మొత్తానికి తెలుసు. నాకు ఆ హత్యకి అసలు ఎటువంటి సంబంధం లేదు. ఆ హంతకులకే ఇప్పుడు నా చెల్లెళ్ళు మద్దతు తెలుపుతున్నారు అంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఇది కలియుగం అనేటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏంటి సార్ అసలు ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు? ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కనుక చూస్తుంటే కనుక ఆయన క్రైస్తవుడు అయినప్పటికీ క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నారు అని చెప్పి అంటుంటారు కదా. ఆయన క్రైస్తవాన్ని అవలంబిస్తూ ఉంటారు. జనరల్గా క్రైస్తవంలో ఒకటి ఉంది అని చెప్పి చెప్తుంటారు. నాకు తెలిసినటువంటి ఫాదర్స్ కూడా చెప్తుంటారు. నిజమైనటువంటి క్రైస్తవుడు అయితే అబద్ధాలు చెప్పరు అనేది. అబద్ధాలు చెప్పరు, అబద్ధాలు ఆడరు. క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నటువంటి నిజమైనటువంటి క్రైస్తవులు అసలు క్రైస్తవమే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కొంతమంది నాకు తెలిసినటువంటి ఫాదర్లు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ప్లస్ దానికి ఉదాహరణ కూడా చెప్తుంటారు. ఇప్పుడు సోనియా గాంధీ ఉంది. సోనియా గాంధీ రాష్ట్రాన్ని విడదీయడానికి కారణం ఏంటంటే ఆమె ఎన్నికల్లో నేను రాష్ట్రాన్ని ఇస్తానని చెప్పి తెలంగాణ ప్రజలు చెప్పాను, కాబట్టి నేను రాజకీయంగా నష్టపోయినా కానీ నేను ఇవ్వాల్సిందేనని చెప్పి పట్టుబట్టి ఆవిడ రాష్ట్రాన్ని విడగొట్టారు అని చెప్పి చెప్తుంటారు. అది నిజమైనటువంటి క్రైస్తవం అని చెప్పి గుర్తు చేస్తుంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవ మతస్థులు కూడా చెప్తుంటారు. వాస్తవంగా ఇండియాలో క్రైస్తవులు అనేవాళ్ళు లేరండి. కన్వర్టెడ్ క్రిస్టియన్సే ఉన్నారు. నిజమైనటువంటి అంటే క్రైస్తవం ఆరిజిన్ క్రైస్తవం ఇక్కడ లేదు భారతదేశంలో. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉండేది. అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నారంటే, దో హీఈస్ క్రిస్టియన్, ఆయన మహాభారతంలో ఉన్నటువంటి కొన్ని అంశాలని, ఈ యుగాల్ని చెప్తున్నారు. యాక్చువల్గా నీకు బైబిల్లో యుగాలు ఇవన్నీ వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు వాటికి సంబంధం ఉండదు. కానీ ఈ మధ్య కాలంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, గతంలో సిద్ధం సభలో చెప్పాడు. సిద్ధం సభలో అందరూ సిద్ధంగా అండి, జమ్మి చెట్టు మీద ఉన్నటువంటి ఆయుధాలను తీసి మనం అందరూ సిద్ధం అవుదాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ జమ్మి చెట్టు మీద ఆయుధాలను ఎప్పుడు పెట్టి వెళ్ళారు పాండవులు అనేది ఆయనకి తెలియదు పాపం. మళ్ళీ ఎప్పుడు తీసుకున్నారు అనేది కూడా తెలియదు. అజ్ఞాతంలో ఉన్నప్పుడు వాళ్ళు జమ్మి చెట్టు మీద పెట్టి అజ్ఞాతంలో వాళ్ళు ఏదో ఉండి అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత ఆ జమ్మి చెట్టుని ఆయుధాలు తీసి బయటకు వస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి అజ్ఞాతంలో లేడు కదా. 2019 నుంచి అధికారంలో ఉన్నాడు కదా, రాజ్యాన్ని ఏళ్తున్నాడు కదా. రాజ్యాన్ని ఏళ్తున్నప్పుడు నీకు జమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టాల్సిన అవసరం ఏముంది అసలు? ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి జమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టలేదు కదా. పాపం బహుశా ఆయనకి రాసిచ్చిన వాళ్ళు ఎవరో ఆ నేపథ్యం పాపం జగన్మోహన్ రెడ్డి తెలియదు అది చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు కలియుగం గురించి చెప్పాడు. ఆయన ఏ సందర్భంలో చెప్పాడు? మేమంతా సిద్ధం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఇడుపులపాయ నుంచి శ్రీకారం చుట్టాడు. ఇడుపులపాయ దగ్గరికి వెళ్ళి రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి ఆమె విజయమ్మ గారి ఆశీస్సులు తీసుకొని, ఆమె ఆలింగనం చేసుకొని, ఆమె ఆశీస్సులు తీసుకొని ఆ తర్వాత మేమంతా సిద్ధం కార్యక్రమానికి బయలుదేరిన సందర్భంగా ప్రొద్దుటూరులో మొట్టమొదటి సభ జరిగింది. ఆ ప్రొద్దుటూరు సభలో ఆయన చేసినటువంటి ప్రసంగంలో ఏంటంటే, కలియుగం ఇది, అబద్ధాలకి నిజాలకి పోరాటం ఇది, ఇది ఎన్నుపోట్లకి నిజాయితీకి మధ్య జరిగేటువంటి పోరాటం ఇది కలియుగం. కలియుగంలో తప్పు చేయనటువంటి వాళ్ళు కూడా నిజాయితీ పరులుగా కనిపిస్తుంటారు అని చెప్పి ఆయన తాత్విక చింతనలో చెప్పాడు. తప్పు చేసిన వారికి కూడా నిజాయితీగా కనిపిస్తుంటారు అని చెప్పి. అసలు కలియుగ ధర్మం ఏంటంటే, మామూలుగా 4 యుగాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి మరి తెలుసో తెలియదు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కలియుగ ధర్మం ఏంటంటే, అత్యంత పరమ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పై స్థాయిలో ఉంటారంట. రాజ్యం వెళ్తుంటారు. అత్యంత దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే రాజ్యం వెళ్తుంటారు. అంటే దుర్మార్గులకే ప్రాధాన్యత ఉంటుంది, అధికారం ఉంటుంది, దుర్మార్గులకే ప్రాధాన్యం ఉంటుంది అని చెప్పి కలియుగం చెప్తుంటుంది.
ఆ మంచోళ్ళు వెనకబడిపోతుంటారు అని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో రిచెస్ట్ సీఎం అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే తేల్చింది, ఆన్ రికార్డ్, ఆన్ పేపర్. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి మేమంతా సిద్ధం అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలకు ఏం చెప్పాలి? 2019 నుంచి ఇప్పటి వరకు ఆయన ఏం చేశాడో చెప్పాలి. ఆయన చెప్పిందల్లా ఒకటే, బటన్ నొక్కాను 130 సార్లు, 2 సార్లు మీరు ఈసారి బటన్ నొక్కండి, ఈ 130 సార్లు 2 లక్షల కోట్లు మీకు వేసాను, ఇదే చెప్తున్నాడు. సో ఇది చేస్తే మరి మిగతా ఎవరు చేయాలి? ఇది చేశారు, బాగానే ఉంది. మరి 2019 ఎన్నికల్లో మద్య నిషేధం చెప్పావు కదా, మద్య నిషేధం చేయకుండా నేను ఓట్లకు రానని చెప్పాడు కదా. మళ్ళీ ఈయన ఓటర్ల దగ్గరికి వెళ్ళి నేను నిజాయితీ పరండి, నేను మాట తప్పను, మడిమ తిప్పను, ఇవన్నీ అంటే చెప్తాడు. విద్యుత్ ఛార్జీలు పెంచనన్నాడా? 8 సార్లు పెంచాడా? అవి చాలక మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పేసి ఈవెన్ నాకే వస్తుంది బిల్లు, మా ఊర్లో నాకే వస్తుంది బిల్లు. అప్పుడెప్పుడు 5 సంవత్సరాల క్రితం 1 నెల మిస్ అయింది కాబట్టి మీరు డబ్బులు కట్టాలని నాకు బిల్లు వస్తుంది. ఏ నెల మిస్ అయింది చెప్పండి అని అంటే ఇంతవరకు నేను ఆ ఏఈకి డిఈకి ఫోన్ చేశా, చెప్పట్లా. ఏం చెప్తున్నా తెలుసా సార్, మీ వ్యవసాయ బోర్కి ఇంటికి మధ్య డిటాచ్ అయిపోయింది సార్, ఆ డిటాచ్ అయిన సందర్భంగా ఈ బిల్లు వచ్చింది సార్ అన్నాడు. సరే ఏ నెలలో వచ్చిందా, డిటాచ్ ఎప్పుడైందా చెప్పండి, చెప్పట్లా. ముందు 700 కదా సార్ కట్టండి సార్ అంటాడు. 700 ఎందుకు కట్టాలా, దానికి కారణం చెప్పండి అని అంటే చెప్పండి. ఇలాంటి సమస్య ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చాలా మందికి ఉంది. అంటే ఆ విధంగా వసూలు చేస్తున్నారు. మద్య నిషేధం అన్నాడు, అది చేసేసాడు. ప్రత్యేక హోదా తెస్తానన్నాడా, తెచ్చాడా? తేలేదు. రాజధాని విషయంలో, అమరావతి విషయంలో ఏం చెప్పాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 3 రాజధానులు అంటాడు. అంటే ఇవన్నీ పబ్లిక్ అంతా మర్చిపోతాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకుంటాడు. అదే కలియుగ ధర్మం అంటే కలియుగంలో అబద్ధాలు ఎన్ని చెప్పినా కానీ నడిచిద్దులు అని చెప్పి అనుకుంటున్నాడు ఆయన. చెప్తూ వివేకానంద రెడ్డి మర్డర్ గురించి చెప్పారు. వివేకానంద రెడ్డి మర్డర్ గురించి చెప్తూ ఆ మర్డరు చేసినాడు దస్తగిరి అని పేరు చెప్పలా, ఇండైరెక్ట్గా చెప్పాడు. వివేకానంద రెడ్డిని మర్డర్ చేసినట్టు మన కళ్ళ ముందే తిరుగుతున్నారు, అలాంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తున్నారు, మా చెల్లెళ్ళు కూడా అతనికి మద్దతు ఇస్తున్నారు, ఇదే కలియుగము అని అంటాడు. అసలు వివేకానంద రెడ్డి మర్డర్ చేశారు అని చెప్పి ప్రధానంగా సిబిఐ తెలిసినటువంటి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఈ మాటలు చెప్పాడు ఆయన. వివేకానంద రెడ్డి మర్డర్కి కర్త కర్మ క్రియ అందరూ అన్నీ అవినాష్ రెడ్డి అండ్ వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి అని చెప్పి సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొన్నటువంటి అంశాన్ని వదిలిపెట్టారు. అప్రూవ్డ్గా మారినటువంటి దస్తగిరి మర్డర్ చేశాడు, అతని కళ్ళెదుట తిరుగుతుంటే మర్డర్ చేసినటువంటి వాళ్ళు ఇతరుల్ని అంటే తన మీద పాపాన్ని మోపుతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కలియుగ ధర్మాన్ని బయటకు తీశాడు. అంటే కలియుగంలో ఏది చెప్పినా చెల్లిద్ది అని చెప్పేసి అనుకుంటున్నాడు. అట్లుండదు, కర్మఫలం కూడా ఉంటుంది కలియుగంలో. ఇంతకుముందు కృతయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ, ద్వాపరయుగంలో కానీ కర్మఫలం అనేది నెక్స్ట్ జన్మకి రొటేట్ అయ్యేది. కానీ కలియుగంలో ఇప్పుడే కర్మఫలాన్ని ఈ లైఫ్లోనే అనుభవించాలనేది కూడా కలియుగంలో ఉంది. బహుశా జగన్మోహన్ రెడ్డికి అది తెలియదేమో. అంటే కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది, ఆ కర్మఫలాన్ని అనుభవించాలనేది ఒకటి ఉంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కలియుగాన్ని గుర్తు చేస్తున్నాడు. కలియుగాన్ని గుర్తు చేస్తూ అవినాష్ రెడ్డి పక్కన పెట్టుకొని ఆయనకి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని చెప్తూ సిబిఐ ఛార్జ్షీట్లో పొందుపరిచాడు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సూత్రధారి అతను. అలాంటి అతన్ని పక్కన పెట్టేసి అసలు పైగా సునీత రెడ్డి షర్మిల ఏం చెప్తున్నారు, ఇది పొలిటికల్ మర్డరు, ఇంట్లో వాళ్ళు చేసిన మర్డరు, ఇంట్లోనే హత్య చేసిన వాళ్ళు ఇంట్లోనే ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి సునీత చెప్తుంటే, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి జగన్ ఇంకొక రకంగా చెప్తాడు. నువ్వు పోయిందేమో పొలిటికల్ ప్రచారం, ఎన్నికలకు సిద్ధం అవుతున్నావు, నువ్వు చెప్పింది వివేకానంద రెడ్డి మర్డర్ కేసు. అంటే వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధించినటువంటి కథనాలు ఎక్కడ రాకూడదు అని గతంలో ఆయనే పిటిషన్ వేసి, ఇప్పుడు ఆయనే మళ్ళీ ఎన్నికల వేళ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యని ప్రస్తావించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కలియుగం అంతే. ఓకే, కలియుగం అంటే ఆయన మాత్రం మాట్లాడచ్చు, ఇంకెవరు మాట్లాడకూడదు. ఆయన మాత్రం మాట్లాడచ్చు వివేకానంద రెడ్డి మర్డర్ గురించి. ఆయన ఏది చెప్తే అది వేదం, ఆయన చెప్పిందే నిజం, మిగతా వాళ్ళు చెప్పింది అబద్ధం. సిబిఐ చెప్పినా, దర్యాప్తు సంస్థ చెప్పినా కానీ అబద్ధం. జగన్మోహన్ రెడ్డి చెప్పిందే నిజం. అదే కలియుగం ఆయన చెప్పింది. కలియుగ ధర్మం అంటే అలా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి కలియుగ ధర్మం అది. ఇప్పుడు ఒక పక్క వివేకానంద రెడ్డి కూతురు చెప్తోంది హత్య చేసిన వాళ్ళు ఇంట్లోనే ఉన్నారని, పొలిటికల్ మర్డర్ అని చెప్పి షర్మిల చెప్తోంది.
ఇంతమంది చెప్తుంటే ఆమె వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యం చెప్తుంది కదా, ఉమ్, ఇంట్లో వాళ్ళే మర్డర్ చేశారని ఇంతమంది చెప్తుంటే మళ్ళీ సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి పలానోళ్ళు చేశారని చెప్పి ఛార్జ్ షీట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంది? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? దస్తగిరి చంపాడు, ఆల్రెడీ చెప్పాడు కదా, అప్రూవ్గా మారాడు కదా అని అంటాడు. అప్రూవ్గా మారాడు, కానీ అతని చేత మర్డర్ ఎవరెవరు మర్డర్ చేయమన్నారని కూడా చెబుతున్నాడు కదా దస్తగిరి. పోనీ జగన్మోహన్ రెడ్డి యాంగిల్ నుండి తీసుకున్నాం, దస్తగిరి చెప్తున్నాడు నేనే చంపానని చెప్తున్నాడు దస్తగిరి. మరి దస్తగిరి ఎవరు చంపుకున్నారు అనేది కూడా చెప్తున్నాడుగా. మరి దస్తగిరి మిగతా మాటలను కూడా తీసుకోవాలిగా జగన్మోహన్ రెడ్డి. ఎవరెవరు చంపుకున్నారు దీని వెనక అనేది దస్తగిరి క్లియర్గా చెప్తున్నాడు కదా. అవినాష్ రెడ్డి పేరు చెప్తున్నాడు కదా, దస్తగిరి కూడా చెప్తున్నాడు కదా. దస్తగిరినే అతను హంతకుడు అనుకుంటే అతను చెప్పే మిగతావి కూడా కరెక్టే కదా. చట్టంలో ఏం చెప్తుంది? హత్య చేసినటువంటి వాడి కన్నా హత్యకు పురికొల్పినటువంటి వాళ్ళు శిక్షార్హులు అని చెప్తుంది. సో జగన్మోహన్ రెడ్డి కొంచెం ఎలక్షన్ టైంలో నువ్వు ఏం చేసావో 5 సంవత్సరాల పాటు అది చెప్తే బాగుంటుంది, కానీ ఇలాంటి అంశాలు తీసుకుని 2019లో చెప్పావు, అయిపోయింది, గెలిచావు, ముఖ్యమంత్రి అయ్యావు. ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని చెప్పి గెలవాలనుకుంటే ప్రజలు అంత అమాయకులు కాదు, కలియుగంలో కర్మఫలం కూడా ఉంటుందని చెప్పేసి మనం గుర్తించుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.